ప్రభునందు ప్రియా దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 13వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, నీకు వందనాలయ. మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన అబ్రాము మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మరి కరువు వచ్చిందని మరి కనాను దేశంలో నుండి మరి ఐగుప్తునకు వెళ్ళినప్పుడు మరి ఏమి సంభవించిందో నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. మరి ఐగుప్తుకు వెళ్ళాడు, దేవుని చిత్తానికి, దేవుని పిలుపుకు వ్యతిరేకంగా వెళ్ళాడు అని అక్కడ మరి తనను తాను రక్షించుకోవటానికి మరి షారాయిని అడ్డు పెట్టుకున్నాడని, మరి ఇట్లా మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే ఏం జరుగుతుందో, మరి ఏమేమి సంభవించాయో అన్నింటి దినాన మనం ధ్యానం చేశాం. ఇక 13వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అబ్రాము మరలా మరి ఐగుప్తులో నుండి కనాను దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో 1వ వచనంలో అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. ఐగుప్తులో నుండి మరలా ఎక్కడికి వచ్చాడండి? నెగబుకు. నెగబు అంటే దక్షిణ పాలస్తీనాకు నెగబు అని పేరు ఉండేటిదట. కింద మనం ఫుట్నోట్లో చూస్తే ఆ మాట మనకు కనబడతా ఉంది. అంటే కనాన్లో మరి దక్షిణ పాలస్తీనాకు మరి ఆ పేరు కలిగి ఉంది కాబట్టి ఆ నెగబునకు మరలా ఐగుప్తు నుండి అబ్రాము మరి తన భార్య, తనతో కూడినటువంటి లోతును వెంటబెట్టుకుని మరలా మరి కనానుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. ప్రియదేవుని పిల్లలారా, నిన్నటి దినాన మనం ధ్యానం చేసినట్లుగా అబ్రాము దేవుని పిలుపునకు వ్యతిరేకంగా మరి కష్టం వచ్చిందని, ఆ యొక్క కనాను దేశంలో క్షామము మరి ఉన్నదని చెప్పి మరి దేవుని చిత్తానికి, దేవుని పిలుపునకు వ్యతిరేకంగా మరి ఐగుప్తునకు వెళ్ళాడు అని, ఐగుప్తునకు వెళ్ళినప్పుడు మరి తనను తాను కాపాడుకోవటానికి భార్యను అడ్డు పెట్టుకున్నాడని, మరి దేవుని యొక్క మాటను, దేవుని యొక్క పిలుపును నిరర్ధకం చేశాడని, ఇట్లా అనేకమైన విషయాలను మనం ధ్యానం చేశాం. ప్రియదేవుని పిల్లారా, అయితే మరి అక్కడ ఐగుప్తులో అబ్రాము ఉన్నప్పుడు తన భార్యను బట్టి ఐగుప్తు
ఫరో రాజు మరి తనకు చాలా ఆస్తిని ఇచ్చాడు అని మనం ధ్యానం చేసాం. ఆస్తి అయితే వచ్చింది కానీ మరి అది దేవుని మరి చిత్తము కాకుండా దేవుని పిల్లకు వ్యతిరేకంగా వెళ్ళాడని మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఇదేం పిల్లారా, అయితే అక్కడే తాను జీవించకుండా మరలా మరి దేవుడు ఏ దేశంలో అయితే వెళ్ళమన్నాడో, ఏ దేశంలో ఉండమన్నాడో అదే ప్రాంతానికి మరలా ప్రయాణమే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళినప్పుడు కష్టాన్ని ఎదుర్కొన్నాడు. దేవుడు వెళ్ళమన్నటువంటి దేశంలో కష్టం ఎదురైంది. మరి ఆ కష్టమును పోగొట్టుకోవడానికి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో మరి ఆస్తితో వచ్చాడు. ఈ రోజున చాలామంది విశ్వాసులు అనుకుంటారు కదా, మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే దేవుడు వదిలిపెట్టేస్తాడు అనుకుంటారు. కానీ అబ్రాహామును దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని పిలుపునకు వ్యతిరేకంగా వెళ్ళిన అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా తాను వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క దేశానికి వచ్చేటట్లుగా నడిపించుకున్నాడు. ఇదేం పిల్లారా, దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మానవుడు దేవుని పిలుపునకు వ్యతిరేకంగా పయనించినప్పటికీ ఆయన తగిన విధంగా క్రమశిక్షణ చేస్తాడు అని మనం నేర్చుకోవచ్చు. ఇదేం పిల్లారా, అబ్రాహాము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిన దేవుడు మరి తగిన విధంగా క్రమశిక్షణ చేసి మరలా తాను వెళ్ళమన్నటువంటి ఆ దేశానికి నడిపించుకున్నాడు. ఆ రీతిగా ఇదేం పిల్లరా, మరి దేవుని పిలుపునకు వ్యతిరేకంగా పయనించినటువంటి విశ్వాసి, ఒకవేళ ఆ విశ్వాసిగా ఉన్న మనం కూడా ఆయన పిలుపుకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్లయితే దేవుడు తగిన విధంగా క్రమశిక్షణ చేస్తాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిలుపునకు వ్యతిరేకంగా నడిచినా, దేవుని పిలుపునకు వ్యతిరేకంగా మనం వెళ్ళినా ఆయన తగిన విధంగా మనలను క్రమశిక్షణలో పెడతాడు. అయితే ఒక్కొక్కసారి ఆ యొక్క క్రమశిక్షణలో పర్యవసనాలు చాలా కఠినంగా కూడా ఉండవచ్చు. ఇదేం పిల్లారా, అయితే అబ్రాహాము జీవితంలో అలా కఠినమైనటువంటి మరి క్రమశిక్షణ మనకు కనపడదు. కానీ దేవుడు వెళ్ళమన్నటువంటి మరి దేశము ఇది కాదు, నేను ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వచ్చాను కాబట్టి ఈ రీతిగా నేను మరి ఇబ్బందులు పాలయ్యని చెప్పి మరలా దేవుని చేత క్రమశిక్షణ చేయబడిన వాడే మరలా దేవుడు వెళ్ళమన్న దేశానికి వచ్చినట్లుగా మనం 13వ అధ్యాయంలో చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి విశ్వాసులు దేవుని పిలుపు విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని పిలుపు అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. ఆయన మనల్ని పిలిచినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని, ఆ చిత్తాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఉద్దేశం లేకుండా, ఒక చిత్తం, దేవుని చిత్తము లేకుండా మనం ఏది కూడా చేయలేం. ఆయన యొక్క చిత్తము లేనిదే మన జీవితంలో మనం దేనిని కొనసాగించలేం. కాబట్టి ఇప్పుడు దేని పిల్లలు, అబ్రాహాము దేవుని పిలుపుకు వ్యతిరేకంగా వెళ్ళాడు. మరి దేవుని చేత క్రమశిక్షణ చేయబడి మరలా మరులు కలుపబడిన వాడే తిరిగి వచ్చాడు. విశ్వాసి కూడా అదే ఉండాలి. దేవుడు మరి మన వ్యతిరేక దిశలో వెళుతున్నప్పుడు ఆయన మరలా మనలను క్రమశిక్షణలో పెడతాడు, క్రమపరుస్తాడు. క్రమపరిచినప్పుడు క్రమపరచబడకపోతే మనకు ప్రమాదం. కాబట్టి అబ్రాహాము క్రమపరచబడ్డాడు. మరలా ఎక్కడైతే మొదట దేవునికి ప్రార్థన చేశాడో, ఎక్కడైతే మొదట దేవునికి బలిపీఠం కట్టాడో అదే ప్రాంతానికి మరలా వచ్చాడు. అంటే వెళ్ళిపోయినటువంటి, ఎక్కడైతే దేవుని పిలుపుకు వ్యతిరేకంగా తిరిగి వెళ్ళిపోయాడో అదే స్థానానికి మరలా వచ్చాడు. దేవుని చేత క్రమపరచబడిన విశ్వాసి చేయవలసినటువంటి మరి ఆ యొక్క పని ఇదే. కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లరా, మరి లేఖనం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-3 మనం చూస్తే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని మరి భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా అంటున్నాడు. దేవుడు మనలను ఎలా పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా మనము జీవించాలి. విశ్వాసకు ఉండవలసినటువంటి లక్షణం అదే, సంఘానికి ఉండవలసినటువంటి లక్షణము ఇదే.
కాబట్టి విశ్వాసి అయినా, సంఘమైన, సహవాసమైన దేవుడు మరి తాను పిలుచుకున్నటువంటి ఆ యొక్క క్రమాన్ని మనం పోగొట్టుకోకూడదు. పిలుపునకు మనం దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలి దేవుని పిల్లారా. కాబట్టి ఈ యొక్క మరి పౌలు గారు సంఘానికి వ్రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకోవాలి. దేవుని ఎదుట మనం అలాగన నడుచుకోవాలి. అబ్రాము దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు, కానీ మరి ఆ యొక్క దేశంలో మరి తాను క్రమపరచబడ్డాడు. దేవుని చేత మరలా మరలు కొల్పబడ్డాడు. దేవుడు నన్ను ఎక్కడ ఉండమనలేదు, నేనే వచ్చానని చెప్పి దేవుని క్రమశిక్షణలో మరి మరి మరలు కొల్పబడిన వాడే తిరిగి మరలా ఎక్కడైతే బలిపీఠమున మొదట దేవునికి కట్టాడో అక్కడికి, అనగా బేతెలుకు హైకి మధ్య మరి మరలా వచ్చి అక్కడ బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అంటే ఆ హాయికిని బేతెలుకు మధ్య అనేక మంది అన్యులు ఉన్నారు, దేవుని నామం ఎరిగిన వారు ఉన్నారు. వారికి దేవుని నామాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. కాబట్టి దేవుని పిలుపునకు వ్యతిరేకంగా మనం ఒకవేళ వెళ్ళినప్పుడు మరలా దేవుని చేత క్రమపరచబడి సరిచేయబడి మరలా మొదటి స్థానానికి మనం రావాలి అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం ప్రతి విశ్వాసికి, సంఘానికి, మరి సమాజానికి ఉండాలి. ఎందుకంటే మనము మొదటి స్థితిని, దేవుడు మనను పిలిచినటువంటి ఆ మొదటి స్థితిని మనం మర్చిపోకూడదు. దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్లుగా మరి భక్తుడు చెప్పినట్లుగా మనం సాత్వికముతోనూ వినయముతోనూ దానిని మనం చేపట్టగలిగిన వారమై ఉండాలి. దేవుని పిల్లల 2వ వచనం మనం చూస్తే, అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఎక్కడి నుంచి వచ్చాయి? క్షామం కలిగిందని చెప్పి దేవుడు పిలిచిన చోట ఉండకుండా ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఫరో ఏం చేశాడు? తనకి చాలా ధనాన్ని ఇచ్చాడు. మరి చాలామంది విశ్వాసులు అనుకుంటారు, మరి మంచి సమృద్ధిని దేవుడిస్తే ఇది దేవుని చిత్తం అనుకుంటారు. అదే మరి చాలా నష్టాన్ని ఇచ్చినప్పుడు ఇది దేవునికి విరుద్ధమైన కార్యం అనుకుంటారు. దేవుని పిల్లారా, మరి అబ్రాహాము జీవితంలో మరి క్షామం కలిగిందని, నష్టం కలిగి ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో సమృద్ధి కలిగింది. మరి దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మరి విశ్వాసులు తాము చేసేది దేవుని చిత్తానుసారమైన కార్యమా కాదా అనేది మరి దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలించుకోవాలి తప్ప మరి లాభ నష్టాలను బట్టి కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అబ్రాహాము కష్టంలో మరి కష్టాన్ని చూశాడు, మరి తర్వాత ఐగుప్తుకు వెళ్ళినప్పుడు సమృద్ధిని చూశాడు. దేవుని పిల్లారా, అయితే దేవుని లేఖనం ఏం చదివిస్తూ ఉంది? లోకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకని కలిమి విస్తరించటం అతని జీవమునకు మూలం కానే కాదు అని దేవుడు తన లేఖనములో వ్రాయించాడు. కాబట్టి దేవుని పిల్లరా, సమృద్ధిలో మరి దేవుని చిత్తం అనుకుని మరి నష్టం వచ్చినప్పుడు ఇది దేవుని చిత్తం కాదు అని మనము మనలో మరి లాభ నష్టాలను బట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం బేరీజు వేయకూడదు. దేనితో మనం దాన్ని పోల్చుకోవాలనంటే వాక్యముతో దానిని మనం మరి పోల్చుకోవాలి. కాబట్టి దేవుని పిల్లరేక 3-4 వచనాలు మనం చూస్తే, అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా ఆయన మొదటి స్థానానికి తిరిగి అబ్రాహాము వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లరా, మరి రావటమే కాదు దేవుని యొక్క నామాన్ని ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. 5-6 వచనాలు మనం చూస్తే, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండేను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాము. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. కాబట్టి దేవుని పిల్లారా, మరి క్షామములో బయటికి వెళ్ళినటువంటి, దేవుని పిలుపునకు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి అబ్రాహాముకే కాదు, లోతుకు కూడా మరి చాలా మరి ధనము మరి ఆస్తి విస్తారమై ఉంది. ఎంత విస్తారమో, వారిద్దరూ కలిసి ఒక చోట నివసించలేనంత విస్తారమైనటువంటి ఆస్తి, మరి దాసదాసీలు, గొడ్లు, మరి గొర్రెలు, ఇట్లా మనం చూస్తే అనేకమైన వాటిని
వారు సంపాదించుకున్నారు. ఇదేం పిల్లారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అబ్రాము మరి ఏ స్థానంలో నుండైతే మరి దేవుని పిలుపును మరి నిరర్ధకం చేశాడని, దేవుని పిలుపుకు వ్యతిరేకంగా వెళ్ళాడో అదే స్థానానికి తిరిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసి అయినా, సంఘమైన, సహవాసమైన మనము దేవుడు పిలిచిన మొదటి పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థితిలో నుండి మనం బయటికి వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి? ఆ కారణాలు ఏమైనా ఉండవచ్చు. దేవుడు మనలను మరలా పిలిచి మనలను సరిచేసి క్రమశిక్షణలో పెట్టి మరలా ఆ స్థానానికి వెళ్ళమన్నప్పుడు మనం ఒబే అయి దేవుని మాటకు విధేయత చూపి ఆ స్థానానికి వెళితే దేవుడు మనలను వృద్ధిలోనికి తెస్తాడు. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనకు కలిగిన ధనాన్ని చూసో, అభివృద్ధిని చూసో, పేరు ప్రఖ్యాతులను చూసో ఒకవేళ ఆ మొదటి పిలుపుని మనం మర్చిపోతా ఉన్నామేమో. అబ్రాము అలా మర్చిపోలేదండి. దేవుని చేత క్రమపరచబడిన వాడై మరలా ఆ మొదటి స్థితికి వచ్చాడు, మొదటి స్థానానికి వచ్చాడు. ఎక్కడైతే ప్రార్థన చేశాడో అదే స్థానానికి మరలా వచ్చి దేవుని నామాన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఇదేంటి అబ్రాము జీవితంలో మరి మంచి లక్షణం ఇదే. పడిపోయిన స్థితిని మరి ఎక్కడైతే దేవుని పిలుపునికి వ్యతిరేకంగా నడిచాడో మళ్ళా అదే స్థానానికి నడిపింపబడ్డాడు. దేవుని చేత మరలు కొల్పబడిన వాడే మరి దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా అబ్రాము మనకు కనబడుతున్నాడు. ప్రియా కూడా అనేక పర్యాయములు దేవుడు పిలిచిన పిలుపునకు వ్యతిరేకంగా నడిచావు. దేవుడు ఉండమన్న చోట ఉండకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచి ఉంటావు. అయితే మరలా నీవు దేవుని చేత మరి క్రమపరచబడిన వాడవై, పరపరచబడిన వాడవై నీవు దేవుని చిత్తానికి ఒబే అయ్యావా? ఒకవేళ దేవుని చిత్తానికి లోబడకుండా మరి దేవుడు ఉండమన్న చోట ఉండకుండా, దేవుడు నేను ఉంచిన చోట స్థిరపడకుండా దేనినో ఆశించి ఒకవేళ నీవు దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క పిలుపును నిరర్ధకం చేసుకున్నావేమో. ఇప్పుడైనా నీవు దేవుని సన్నిధిలో అడిగితే ఆ మొదటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను క్రమపరుస్తాడు, నిన్ను సరిచేస్తాడు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కదా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన వారు మరి ఎక్కడ నిలబడిన దాఖలాలు మనకు కనిపించవు. కాబట్టి దేవుడు ఉండమన్న చోట ఉండకుండా ఒకవేళ నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచేవేమో, అబ్రాము ఏ రీతిగా క్రమపరచబడ్డాడో ఆ మొదటి స్థితికి మరలా రాగలిగాడు. నీవు కూడా రాగలిగితే దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. నీవు మాత్రమే కాదు, నీవు నీ కుటుంబము కూడా దేవుని ఆశీర్వాదాలను మరి చూడగలుగుతారు. దేవుడు మిమ్మల్ని అలాగున నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అవును తండ్రి, అబ్రాము నీ చిత్తానికి, నీ పిలుపుకు వ్యతిరేకంగా వెళ్ళాడు. కానీ అయ్యా అక్కడ చాలా ప్రమాదాలలో పడబోయాడు. అయితే నాయనా నీవు అబ్రామును జ్ఞాపకం చేసుకున్నావు, మరలా క్రమపరిచి ఆ మొదటి స్థానానికి వచ్చేటట్లుగా నీవే నడిపించావు నాయన. అవును తండ్రి, విశ్వాసులైన మేము సమాజంలో, సంఘములో అయినా ఇదిగో తండ్రి మీరు ఉంచిన చోట ఉండకుండా అయా మాకు మేముగా వృద్ధిలోనికి వెళ్ళాలని మీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి ఎంతో నష్టపోయాము నాయన. ఇలాగున నష్టపోతున్న వారు అనేక మంది లోకంలో ఉన్నారు. అలాంటి వారి ఆత్మలన్నిటిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. అబ్రాము ఏ రీతిగా నీ పిలుపునకు వ్యతిరేకంగా వెళ్ళి నష్టపోయి మరలా మీ చేతనైన క్రమపరచబడ్డాడో, ఇదిగో విశ్వాసాలైన మా ప్రియ సహోదరి సహోదరులు అనేక మందినైనా ఈ రోజున అలాగున నేను నీ సన్నిధిని దూరం చేసుకుని నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి నష్టపోయిన వారు ఉన్నారయ్యా. వారందరూ ఎంతో రోధిస్తూ ఉన్నారు. ఈ దినాన ఎందరైతే నాయన నీ సన్నిధిలో మోకరించి అవును నేను అబ్రాములాగా ఎలాగైనా అయా నీ చిత్తానికి వ్యతిరేకంగా నడిచాను, నేను పాడైపోయానయ్యా, నన్ను క్రమపరచమని అయ్యా గోజాడుతూ ఉన్నారు. వారందరినీ మీరు దర్శించమని అయ్యా ఇదిగో మరలా మొదటి స్థానాన్ని, మొదటి పిలుపును జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానికి వ్యతిరేకమైన మనసును మాలో నుండి తీసివేసుకొని మీతో కలిసి జీవించే భాగ్యం అనుగ్రహించమని ఈ దినం మీ చేపలన్నిటి మీకు దృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఈ దినం పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.